ఏకశిలా నంది విగ్రహం కాకులు వాలని క్షేత్రం శ్రీరామచంద్రుడు విల్లు బాణములు ఉంచిన ప్రదేశం విశ్వామిత్ర మహర్షి సత్రయాగం చేసిన పుణ్యస్థలం 11 ఉపాలయాలు. అందరికీ నమస్తే. నేను మీ రామనాయుడు. ఈరోజు మనం సత్రశాలలో ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది తెలంగాణ వైపు కనిపించే అడవి దేవులపల్లి యొక్క పుష్కర ఘాటు. మధ్యలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణవేణి నది. ఇక్కడ మీరు చూస్తున్నది సత్రశాల వైపు ఉన్న పుష్కర ఘాటు. ఈరోజు మనం సత్రశాల అనే మహాపుణ్యక్షేత్రాన్ని చూడటానికి, మీ అందరికీ చూపించడానికి ఈ ప్రదేశానికి వచ్చాను. ఇక్కడికి రావాలి అంటే దాచేపల్లి నుండి పాల్వాయి జంక్షన్కి వచ్చి అక్కడ నుండి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సత్రశాలకి రావాలి. ఇక్కడ చూస్తున్నారుగా, చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన శక్తివంతమైన శైవ దేవాలయం, పరమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రం. సాక్షాత్తు ఆ విశ్వామిత్ర మహర్షి ఇక్కడ స్వామివారి యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. 12వ శతాబ్దంలో గోదావరి జిల్లాకు చెందిన యదవాక్కుల అన్నమయ్య అనే పండితుడు సత్రశాలకు వచ్చి శ్రీమల్లేశ్వర స్వామివారిని భజిస్తూ సర్వేశ్వర శతకం రచించి ఇక్కడే సిద్ధి పొందినట్లు, స్వామివారు ఆయనకి సాక్షాత్కరించినట్టు స్థల పురాణం చరిత్ర చెబుతుంది.